కళ్ళ ముందుకి ఆహారాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఈరోజు నీవు దేవుని మోసినట్టయితే నీ అనుదిన ఆహారం ఆయన సిద్ధపరచాడు. ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠుడు కదా ఆయన. వాటిని పోషించే దేవుడు నిన్ను నన్ను కూడా పోషించగలిగిన వాడు ఎప్పుడు? నువ్వు ఆయనను మోసినప్పుడు మాత్రమే. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆఖరిగా యేసును మోస్తున్న కారణంగా దాని రాకకై అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. దాని రాకకై అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకు దాని రాక కొరకు చూస్తున్నారు? దాని మీద కూర్చున్న రాజును చూడడానికి అందరూ వాళ్ళ గృహాలలో నుండి బయటికి పరిగెత్తుకొని వస్తూ ఉంటున్నారు. రాజు అయిన యేసయ్యను చూడడానికి, దైవ కుమారుడైన యేసయ్యను చూడడానికి, ఇదిగో అదిగో లోక రక్షకుడైన యేసయ్యను చూడడానికి వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆ యొక్క గార్డెన్ రాక కొరకు ఇంకా ఏం రాలేదు. ఏ పక్కకి రండి నేను చూడాలి, ఏ పక్కకి రండి నేను చూడాలని అందరూ కూడా అంటున్నారు. ఎందుకో తెలుసా? అక్కడ యేసుని మోస్తుంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు యేసుని మోస్తున్నట్టయితే ఇంకా ఏమైనా రాలేదు, ఇంకా అక్క ఏమీ రాలేదు. యేసు వాక్యమును చెప్పడానికి, యేసుని గురించి ప్రకటించడానికి, యేసుని కనపరచడానికి ఇంకా ఏం రాలేదని మనుషులు నీ కొరకు ఎదురు చూసేవారుగా ఉంటారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు యేసుని మోసినట్టయితే నీ జీవితం మారుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి యేసును మోసేవారిగా ఉండాలి. ఆయన ఆత్మలను మోసేవారిగా ఉండాలి. ఆయన వాక్యాన్ని మోసేవారిగా ఉండాలి. ఆయన వాక్యాన్ని ఇతరులకు మనం అందించేవారిగా ఉండాలి. మన జీవితాలను, కట్టబడిన పాపపు జీవితాలను, భయంకరమైన వాసన కలిగిన జీవితాలను, వృత బ్రతుకులను, రక్షణ లేని బ్రతుకులను దేవుడు మార్చి రక్షణను ఇచ్చి మనలను ఈరోజు ఆయనను కావాలని కోరుకుంటూ ఉంటే నువ్వు ఆయనకు దగ్గరికి రాకుండా దూరంగా పారిపోతే ప్రయోజనం లేదు. నా ప్రియ సోదర సోదరి, ఇవన్నీ కావాలా? యేసును కావాలి, యేసు పరిచర్యను కావాలి. రక్షణ లేని వారికి రక్షణ, స్వార్థను అందించడానికి, నశించిపోతున్న ఆత్మల కొరకు యేసును మోస్తూ యేసును ప్రజలకు పరిచయం చేయడానికి నువ్వు కావాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. గాడి జీవితం మారిపోయినట్టుగా నీ జీవితాన్ని ఆయన మార్చిపోతున్నాడు. ఎప్పుడు తెలుసా? యేసును మోసినప్పుడు. యేసును మోసినప్పుడు నా ప్రియమైన దేవుడు ఎంతో మందికి భాగ్యం లేదు. అప్పుడు ఎన్నో మార్పులు ఉన్నాయి కదా. అవును, గాలి ఉన్నట్టుగా ఉంటాయి కదా. మరి ఈ గాలిని ఎందుకు ఎన్నుకున్నాడు? ఆ గాలి దేవునికి ఎందుకు కావాల్సి వచ్చింది? యేసు ప్రభువు తెలుసు బంధకంలో ఉన్న ఆ గాలి